హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో ఊరమిరపకాయల్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తున్నాను. లైట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి మనం. డార్క్ గ్రీన్ అయితే కాస్త కారం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కలర్లో అయితే బాగుంటాయి అన్నమాట. మంచి ఫ్రెష్గా ఉన్న మిరపకాయలని కేజీ మిరపకాయలు తీసుకున్నాను. దానికి హాఫ్ లీటర్ పెరుగుని తీసుకొని చక్కగా ఇలా స్మూత్గా చేసేసుకోవాలన్నమాట. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది, పుల్లటి పెరుగు అయితే వద్దు. ఎందుకంటే మనం 3-4 డేస్ ఇందులో మిరపకాయలు నూర పెట్టాలి కదా, అది ఇంకా పులిసిపోతుంది అనమాట. సో ఫ్రెష్ పెరుగు తీసుకుంటే బాగుంటుంది. ఈ పెరుగులోకి సరిపడా 2 ఫుల్ స్పూన్స్ సాల్ట్ వేద్దాము. అలాగే 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కాస్త ఎక్కువగానే మనకి ఉప్పు తెలిసేలాగా వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా వేస్తే మిరపకాయకి పట్టేటప్పటికి అది సరిపోదన్నమాట సాల్ట్. సో కాస్త ఉప్పగా ఉంటే మిరపకాయకి పట్టేటప్పటికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదంటే ఊరమిరపకాయలు చప్పగా అనిపిస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక పావుసేరు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మజ్జిగనంతా కూడా ఒక పెద్ద డబ్బాలోకి తీసేసుకుంటే మనం మిరపకాయలని ఊరపెట్టుకోవడానికి సరిపడా కాస్త స్పేషియస్గా ఉన్నటువంటి డబ్బాని తీసుకొని చక్కగా మజ్జిగనంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ముందుగా మనం పచ్చిమిర్చిని క్లీన్ చేసి చాక్ తోటి ఇలా బారుగా చీరుకోవాలన్నమాట. ఒక సైడే 2 సైడ్స్ పెట్టకూడదు, జస్ట్ ఒక సైడ్ ఇలా చీరి అందులో మజ్జిగలో మనం ఈ మిరపకాయలన్నీ కూడా వేసేయాలి. తొడిమల్ని తీయకూడదు. తొడిమలతో సహా మనం ఈ మజ్జిగలోకి మిరపకాయలన్నీ కూడా వేసేసి బాగా నొక్కి పెట్టాలన్నమాట. నొక్కితే పై వరకు మజ్జిగ అన్నిటికీ మిరపకాయలకి పట్టాలి. సో ఈరోజు మార్నింగ్ వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి పచ్చిమిర్చి మజ్జిగను పీల్చుకొని ఇలా ఉంటాయి అన్నమాట. మజ్జిగను అలా అడుగున ఉంచేసి చక్కగా పైన మిరపకాయల వరకు తీసి సపరేట్ చేసేసుకొని మనం వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4-5 వరకు ఎండలో ఉంచేసి మళ్ళీ 5 కల్లా తీసేసి మనం వీటిని మళ్ళీ మజ్జిగలో వేసాలన్నమాట. ఈవినింగ్ కల్లా చూసారా చక్కగా ఇలా వచ్చేసి మిరపకాయలు ఇలా ఎండకి ఎండి మళ్ళీ మనం మజ్జిగలో వేసేటప్పటికి ఏంటంటే మళ్ళీ మజ్జిగని ఈ మిరపకాయలు అంతా పీల్చుకుంటాయి అన్నమాట. ఇలా మనం అదుముతూ లోపలికి వేయాలి. అప్పుడు మజ్జిగ పై మిరపకాయల వరకు పడుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇవి ఊరి ఎండి అలా 3-4 డేస్ వరకు టైం పడుతుంది. అలాగే మనం ఇలా మజ్జిగ మొత్తం కూడా అయిపోయే వరకు చక్కగా ఇలా చేసుకుంటే మిరపకాయలకి బాగా పట్టేసింది చూసారా. సో మళ్ళీ వీటిని ఇలా ఎండలో పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. మనం ఇలా సంవత్సరానికి ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా ఊరమిరపకాయలు కొనుక్కునే అవసరం లేకుండా మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ మిరపకాయలు అన్నీ కూడా చక్కగా ఎండలో ఎండాలన్నమాట. మజ్జిగ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారా. ఇంకా మనం ఈ బాక్స్ని తీసేసి కడిగేయచ్చు అన్నమాట. ఆ మిరపకాయలు మాత్రము కంప్లీట్గా ఎండే వరకు మనం ఇంకా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక 3 డేస్ మనకి ఈ మజ్జిగలో ఊరుతాయి మిరపకాయలు. అలాగే ఇంకో 3 డేస్ మనం బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. అసలు ఏమాత్రం ఎక్కడ కూడా పచ్చి తడి అనేది లేకుండా చక్కగా డ్రై చేసుకోవాలి. ఇలా మనం పట్టుకుంటే గలగలలాడేలాగా డ్రై అవ్వాలన్నమాట. సో ఇంకా మనకి ఊరమిరపకాయలు అయితే రెడీ అయిపోయినట్లు. ఆరకుండా మనం డబ్బాలో పెడితే ఫంగస్ ఫామ్ అవుతుంది. సో కంప్లీట్గా ఆరాకే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వీటిని కాస్త ఫ్రై చేసి చూద్దాము. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓవర్ హీట్ అవ్వకుండా మనం ఈ ఆయిల్లో వేసి మిరపకాయలని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మొత్తం డార్క్ కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది.
సో సిమ్లో పెడితే మిరపకాయ లోపల వరకు వేగి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.